నెల్లూరు జిల్లా బొచ్చి మండలం చెల్లాయిపాలెంలో కుటుంబ భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తన భర్త వాటాగా వచ్చిన వ్యవసాయ భూమికి వెళ్లేందుకు దారి ఇవ్వకుండా భర్త అన్న తమ్మిరెడ్డి మల్లికార్జున ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకుంటూ వేధింపులకు గురి చేస్తున్నారని తమ్మిరెడ్డి ఉమా ఆమె ఇద్దరు కుమార్తెలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. దారి అడిగినందుకు తమపై కత్తితో దాడి చేసి గాయపరిచారని, పలుమార్లు పోలీసులకు పీఆర్జీఎస్ కు ఫిర్యాదు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని ఆరోపించారు. ప్రస్తుతం కూడా పొలానికి వెళ్లే మార్గాన్ని అడ్డుకుంటున్నారని, తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసు రక్షణతో పాటు న్యాయం చేయాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చెల్లాయిపాలెం గ్రామం. నా పేరు తమ్మిరెడ్డి శరణ్య. మా అమ్మ అయిన తమ్మిరెడ్డి ఉమా మాకు మా నాన్నగారి నుంచి 3 ఎకరాల పొలం వచ్చింది. ఆ పొలంలోకి వెళ్ళడానికి దారి కోసం పీజీఆర్ఎస్లో పెట్టుకున్నాము. ఇరిగేషన్ స్థలంలో మాకు దారిని చూపించారు. కానీ మా పెదనాన్నైన తమ్మిరెడ్డి మల్లికార్జున, వారి భార్య తమ్మిరెడ్డి మాధురి, తమ్మిరెడ్డి దేవ, తమ్మిరెడ్డి తేజ, మా నాన్నమ్మ అయిన తమ్మిరెడ్డి సుబ్బమ్మ మా పైన దాడికి దిగి మా అమ్మని తమ్మిరెడ్డి తేజ అనే వ్యక్తి చేతిని నరికేశాడు. దీని మీద మేము స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కేసు నమోదు చేశారు. కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సార్ వాళ్ళు. బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళు కనీసం స్టేషన్కి కూడా పిలవలేవాళ్ళని పిలవకుండా మెల్లో సరుడు, సెల్ ఫోను, ఒక ఫోన్ పగలగొట్టేసిండ్రు. ఒక ఫోన్ ఏమంటే వాళ్ళు తీసేసుకున్నారు. అవి చెప్తే అసలు ఎఫ్ఐఆర్లో వాటిని పెట్టలా, ఎంటర్ చేయలా. ఈసారి కానీ వస్తే ఇప్పుడు నరికి పంపించేసినాము, ఈసారి కానీ వస్తే చంపేస్తాము, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండ్రి, మాకు కమలాకర్ రెడ్డి ఉండు, కమలాకర్ రెడ్డి చూసుకుంటాడు మమ్మల్ని అని చెప్పేసి మమ్మల్ని బెదిరించి బుచ్చి రౌడీ సీటర్లను తీసుకొచ్చేసి ప్రతిరోజు మా కయ్య దగ్గర గోసబెట్టేసి మమ్మల్ని కైలో దిగనీయకుండా మమ్మల్ని భయపెట్టేసి నైట్ కూడా మేము ఇంట్లో ఉండేదానికి మాకు భయం అయిపోతుంది. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వస్తాడు. నేను టీడీపీ నాయకుడిని. నేను 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉండాలని చెప్తున్నాడు. అన్నీ అబద్ధాలు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో తిరుగుతాడు. 13 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి భాగం ఇచ్చే దానికోసము ఇప్పుడు మా ఆస్తిలో భాగం అడిగి మా కయ్యలోకి పోయే దారి తీసేసి మమ్మల్ని కైలో దిగనీయకుండా ఎస్సీ సారు, డిఈ సారు, ఏఈ సారు, లస్కర్ సారు అందరూ వచ్చి కయ్య దగ్గరికి వచ్చి సర్వే వచ్చిండు, మండల సర్వే సారు వచ్చిండు, అందరూ వచ్చి కొలిసి పట్టా తీసేసి అది ఇరిగేషన్ కాలువ స్థలంలో మాకు తాగట్రు, దున్నుకుండేదానికి తాగట్రు, మనుషులు పొయ్యేదానికి దీంట్లో మీకు దారి చూపించినాము అని చెప్పేసి మాకు అన్ని కాగితాలు ఇచ్చిండ్రు. ఎస్సీ సార్ ఇచ్చిండు, ఎంఆర్ఓ సార్ ఇచ్చిండు, ప్రతి దగ్గర మాకు ఇచ్చిండ్రు. ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ దగ్గరికి నేను వెళ్ళి చెప్తే వాళ్ళ దారి వాళ్ళకి ఇచ్చేసేయి, వాళ్ళతో నీకొద్దు, వాళ్ళ ఆడపిల్లకాయలు వాళ్ళ జోలికి పోవద్దు, నువ్వు ఇది నీకు పద్ధతి కాదు అని చెప్పింది. నేను టీడీపీలో ఉండాను, ప్రశాంత్ అక్క గారు నాకు న్యాయం చేయండి, చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయండి, నారా లోకేష్ అన్న నాకు న్యాయం చేయండి అని అబద్ధాల మాటలు చెప్పుకుంటా నిన్న వచ్చేసి తప్పుడు రిపోర్టు మా మీద ఇచ్చి మా కయ్యలోకి నేను నా బిడ్డలు పోతుంటే పోనీయకుండా అడ్డుకొని ఎట్లాగ పడితే అట్లాగా గలీజు మాటలు అడిగి మా మీదకే వచ్చి కాలువలో పడేసి మమ్మల్ని కొట్టి నోటికొచ్చిన విధంగా మాటలు అడిగి మళ్ళీ ఓళ్ళే ముందు మాకంటే పొయ్యేసి మా మీదే కంప్లైంట్ పెడుతున్నారు. బుచ్చి రౌడీ సీటర్లు. ఒక అబ్బాయి పేరు అయితే జగదీషు, మేము పట్టుకున్నాము. ఆ అబ్బాయిని అడిగితే వాళ్ళు పిలిస్తే మేము వచ్చినాము, ఇట్లాగా మిమ్మల్ని చంపేయమని చెప్పి 10 లక్షలు డీల్ మాట్లాడుకున్నారు. మిమ్మల్ని చూస్తే అలాంటి వాళ్ళు కాదు అని చెప్పేసి మేము వెళ్ళిపోయినాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. రెడ్డి సారు అరిసిన తర్వాత మళ్ళీ మాకు ఇచ్చేసిండు, గెనివేసి ఇచ్చిండు. అవి కూడా మా దగ్గర ఫోటోలు ఉన్నాయి. వేసిచ్చి మళ్ళీ ఇప్పుడు దాడులకి దిగి మేము ఇయ్యము అని చెప్పేసి కొడవన్లు, కత్తులు ఏ దిక్కితే అవి తీసుకొని వచ్చేసి నరికేది, మమ్మల్ని ఎట్టబడితే అట్ట కొట్టేది, కాలువలో వేసి తొక్కేది. ఆ విధంగా ముగ్గురు తమ్మిరెడ్డి మల్లికార్జున, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకులు, వాళ్ళ అమ్మ 5గురు
మమ్మల ప్రతి ఒక్క రోజు చిత్రహింసలకి గురి చేస్తా మా పైరు ఎండబెట్టేసి ఉండారు. 10 రోజుల నుంచి మా పైరుకి నీళ్లు వేసుకొని ఎట్లా మమ్మల్ని కైలో దిగనీయట్లా. కలెక్టర్ సారు, ఎస్సీ సార్ని, డిఈ సార్ని, ఏఈ సార్ని, లస్కర్ సార్ని అందరినీ పంపించి మాకు దారి చూపించమని చెప్పిండు. సార్ వాళ్ళు అందరూ వచ్చి మాకు దారి చూపించి కాగితాలు ఇచ్చిండ్రు. అవి తీసుకొని మేము ఎంఆర్ఓ సార్కి చెప్తే ఎంఆర్ఓ సార్ కూడా మాకు కాగితం ఇచ్చిండు, వెళ్ళమన్నారు. కానీ వెళ్ళేదానికి లేదు. నాది మమ్మల ఈ విధంగా చిత్రహింసలకి గురి చేసి నేను పోతుంటే అడ్డుకొని తమ్మిరెడ్డి తేజ అనే అబ్బాయి కొడవలు తీసుకొని తల మీద నరకబోతే చేతులు అడ్డం పెడితే చేతి మీద తగిలి 5 కుట్లు పడ్డాయి. మీద ఎలాంటి యాక్షన్ కనీసం స్టేషన్కి కూడా వాళ్ళని పిలవలా. సిఐ సార్ కానీ ఎస్ఐ సార్ కానీ ఎవ్వరు కనీసం ఈ విధంగా చేస్తే వాళ్ళని కనీసం స్టేషన్ దగ్గరికి పిలిచి కూడా ఒక్క దెబ్బ కూడా కొట్టలా. మాకు న్యాయం చేయండి. వాళ్ళని ఇట్లాగే వదిలేస్తే నన్ను నా బిడ్డల్ని భూమి మీద ఉండనీరు. వాళ్ళైతే రిమాండ్కి పోవాలి, ఖచ్చితంగా వాళ్ళు రిమాండ్కి పోవాలి. మాకెవ్వరూ లేరన్న ధీమాతోటి ప్రతి ఒక్క రోజు వచ్చి మా పైన పడి కొట్టేది, దాడి చేసేది. ఒక్కరిని కూడా మా కయ్యలో పనిచేసేదానికి రానియకుండా వచ్చిన వాళ్ళని మిమ్మల్ని రిమాండ్కు పంపిస్తానని చెప్పి బెదిరింపులకి దాడి చేసి ఎవరిని మా కయ్యలోకి రానియట్లా. దయచేసి మాకు న్యాయం చెయ్యండి.